సీఎం జగన్ పై జరిగింది సాదాసీదా రాయిదాడి కాదు, హత్య చేయడం కోసం జరిగిన దాడి. క్లియర్గా తేలిపోయింది. నిందితుడెవరో దొరికిపోయాడు. రిమాండ్ రిపోర్ట్ ఈ కుట్ర వెనుక ఉన్న అనేక విషయాలను బయటపెట్టింది. సీఎంను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్ క్లియర్గా పేర్కొంటోంది. దాడికి పదునుగా ఉన్న రాళ్లను ప్యాంటు జోబులో పెట్టుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే సీఎంపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో ఏటూగా ఉన్న నిందితుడే వేముల సతీష్ను హత్య చేసేందుకు ప్రేరేపించాడు. సీఎంను హతమార్చేందుకు సింగ్ నగర్లో వివేకానంద స్కూల్ వద్ద నిందితుడు సీఎం వచ్చే వరకు ఎదురు చూశాడు. నిందితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. 12 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఈ సతీష్ బోండా ఉమాకు కుడి కన్ను ఎడమకాలు లాంటివాడు. అనేక మందికి గంజాయి అలవాటు చేసి వారిని నేరస్తులుగా మార్చి దాడులకు, హత్యలకు బోండా ఉమా వాడుకుంటున్నారని బెజవాడలో టాక్. సీఎంపై హత్యాయత్నం కేసులో సతీష్ పట్టుబడగానే టీడీపీ ఉలిక్కిపడింది. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం నిందితుడికి అండగా నిలబడింది. లక్షలాది రూపాయలు వెదజల్లి లాయర్లను రంగంలోకి దింపింది. ఒక బీసీని కేసులో ఇరికిస్తున్నారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. అసలు దీని వెనుక సతీష్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. మర్డర్ ప్లాన్కు మాస్టర్ మైండ్ ఎవరో అతి త్వరలోనే తేలుతుంది. కానీ అప్పుడే భుజాలు తడుముకుంటున్న చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూస్తే ఎన్నో కుట్రలు, కుతంత్రాలు బయటపడతాయి. హత్యా రాజకీయాల ఆనవాళ్లు దొరుకుతాయి. రేపు చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నీచ క్రూర రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఆయుధం చిన్నదై ఉండాలి, టార్గెట్ చేస్తే ప్రాణాలు పోవాలి. ఇది ప్లాన్ ఏ. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 2, గాయంతో బయటపడ్డ, భద్రతా కారణాలతో బస్సు యాత్ర ఆగిపోవాలి. ఇది ప్లాన్ బి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 3, ఆ వెంటనే తనకు తానే దాడి చేయించుకున్నాడని ప్రచారం మొదలు పెట్టాలి. ఇది ప్లాన్ సి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 4, కోడి కత్తి గులకరాయి అంటూ హత్యాయత్నాన్ని చిన్నదిగా చేసి చూపించాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 5, మర్డర్ అటెంప్ట్ అమలుకు బీసీ, ఎస్సీ యువకులను మాత్రమే ఎంచుకోవాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 6, నిందితులు పట్టుబడితే బీసీలు, ఎస్సీలపై అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 7, సూత్రధారుల పేర్లు బయటకొస్తే టీడీపీ నేతలపై తప్పుడు కేసులంటూ హడావుడి చేయాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 8, నిందితులు అమాయకులు, పేద కుటుంబాల వారంటూ ప్రచారం చేయాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 9, నిందితులకు కోర్టు కేసుల దగ్గర నుంచి అన్నింటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. పాయింట్ నెంబర్ 10, ఇలాంటి దాడుల కోసం గంజాయి బ్యాచ్, రౌడీలు, గూండాలను పెంచి పోషించాలి. నారా గుండెపై ఒట్టు, ఇదే నిజం. రైట్, ఈ 10 పాయింట్ల పైన మనం మాట్లాడబోతున్నాం.